డైలీ టేస్ట్ ది డైలీ. కర్ణాటకలో సీఎం సీటు పంచాయతీ మళ్ళీ మొదటికి వచ్చిందా? సీఎం సీటు కోసం డీకేకు సిద్ధరామయ్యకు మళ్ళీ కొట్లాట మొదలైందా? ఇప్పుడు రాహుల్ గాంధీ పర్యటనలో కర్ణాటక రాజకీయాల్లో మళ్ళీ అగ్గిరాజేసిందా? చివరకు కర్ణాటక పంచాయతీని తేల్చేలేకపోతున్నారనే చర్చ జరుగుతోందా? కర్ణాటకలో మళ్లీ ముఖ్యమంత్రి మార్పు అంశం పొలిటికల్ గా హీట్ పెంచుతోంది. తాజాగా మైసూర్ విమానాశ్రయంలో రాహుల్ గాంధీతో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ విడివిడిగా జరిపిన భేటీలు రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీశాయి. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్నందున ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రి పీఠాన్ని తమకు అప్పగించాలని డీకే శివకుమార్ వర్గం గట్టిగా కోరుతోంది. ఇటీవల రాహుల్ గాంధీతో మైసూర్ విమానాశ్రయం రన్వేపై డీకే శివకుమార్ ఏకాంతంగా చర్చలు జరపడం రాజకీయ వర్గాలలో ప్రకంపనలు సృష్టించింది. ఈ భేటీ తర్వాత డీకే ప్రయత్నాలు విఫలమైన ప్రార్థనలు విఫలం కావు అంటూ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఆయన ఆశలు ప్రయత్నాలను స్పష్టం చేస్తోంది. ముఖ్యమంత్రి మార్పు అంశంలో వీరి మధ్య చర్చ జరిగినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. గత ఏడాది సెప్టెంబర్లో సిద్ధరామయ్య పదవీ కాలం 2.5 ఏళ్లు ముగిసింది. అయినా మార్చకపోవడంతో డీకే వర్గం అధిష్టానంపై ఒత్తిడి తెచ్చింది. కానీ సిద్ధరామయ్య మంత్రివర్గ విస్తరణకు ప్లాన్ చేస్తున్నారని, కేబినెట్ విస్తరణలో డీకే శివకుమార్ మద్దతుదారులను బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారని చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో డీకే కూడా స్ట్రాంగ్ సిగ్నల్స్ అధినాయకత్వానికి పంపినట్లుగా సమాచారం. మంత్రివర్గ విస్తరణ జరిగితే తమ వారిని తొలగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఇప్పటికే హైకమాండ్కు ఆయన తెలిపినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో మరోసారి కన్నడ రాజకీయాలు హీటెక్కినట్లయింది. మరోవైపు సీఎం సిద్ధరామయ్య ఈ సందిగ్ధతకు ముగింపు పలకాలని పట్టుబడుతున్నారు. తన నాయకత్వంపై మీడియాలో పార్టీలోని కొందరు నేతల మధ్య జరుగుతున్న చర్చల వల్ల పాలనపై ప్రభావం పడుతోందని ఆయన రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. రాహుల్ గాంధీ ఒక స్పష్టత ఇస్తే ఎటువంటి గందరగోళం లేకుండా ప్రశాంతంగా పని చేసుకుంటాను అని ఆయన కోరుతున్నారు. తాను 5 ఏళ్ల పాటు పూర్తి కాలం కొనసాగుతానని గతంలో బల్లగుద్ది చెప్పిన సిద్ధరామయ్య ఇప్పుడు మాత్రం అధిష్టానం ఏది చెబితే అది చేస్తా అంటూ కాస్త రక్షణాత్మక ధోరణిలో కనిపిస్తున్నారు. అటు రాహుల్ గాంధీ ప్రస్తుతం నేతలిద్దరినీ కలిసికట్టుగా పనిచేయాలని, మంచి పనితీరు కనబరచాలని మాత్రమే సూచించారే తప్ప పదవి మార్పుపై ఎటువంటి బహిరంగ ప్రకటన చేయలేదు. అయితే సంక్రాంతి పండుగ తర్వాత వీరిద్దరిని ఢిల్లీకి రావాలని అధిష్టానం పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. డీకే శివకుమార్ ఇప్పటికీ ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతుండగా అక్కడ జరగబోయే భేటీలో రాహుల్ గాంధీ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. కేబినెట్ పునఃవ్యవస్థీకరణ కూడా ఈ చర్చల్లో ప్రధాన అంశంగా ఉండనుంది. కర్ణాటకలో ముఖ్యమంత్రి కుర్చీ కోసం జరుగుతున్న ఈ పోరాటం ప్రస్తుతం రాహుల్ గాంధీ కోర్టులో ఉంది. ఆయన ఇచ్చే స్పష్టతపైనే సిద్ధరామయ్య కొనసాగింపు లేదా డీకే శివకుమార్ పట్టాభిషేకం ఆధారపడి ఉన్నాయి.